అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత తీయబోయే నెక్స్ట్ మూవీ ఏంటి, ఎలా ఉండబోతుంది, దాని స్టోరీ ఏంటి, దాని బడ్జెట్ ఎంత, ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ భయ్యా, ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అల్లు అర్జున్ తీయబోయే నెక్స్ట్ మూవీ వచ్చేసి త్రివిక్రమ్ డైరెక్షన్లో మైథాలజీ స్టోరీ. కార్తికేయ అనే దేవుడి చరిత్ర గురించి ఈ మూవీ ఉండబోతుంది. అంటే అల్లు అర్జున్ని మనం ఫస్ట్ టైం ఒక దేవుడి పాత్రలో చూడబోతున్నాం. అయితే ఇప్పుడు అందరిలో ఒక డౌట్ ఉంది భయ్య, అదేంటంటే త్రివిక్రమ్ గారు మైథాలజీ కాన్సెప్ట్ని హ్యాండిల్ చేయగలడా? ఇదివరకు తీసినవన్నీ ఫ్యామిలీ మూవీసే, మరి దేవుడి స్టోరీని సరిగ్గా చూపించగలడా అని చాలామంది డౌట్ చేస్తున్నారు. చూడండి భయ్య, త్రివిక్రమ్ గారేమి ఆసామాసి డైరెక్టర్ కాదు. మనం చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచే గొప్ప రైటర్. తను ఎన్నో హిట్ సినిమాల్ని మనకు అందించాడు. 2-3 సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ చాలా తెలివి, చాలా కంటెంట్ ఉన్న డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. పైగా తనకి పురాణాల మీద మంచి పట్టుంది. మీరు గమనించినట్లయితే ప్రతి సినిమాలో పురాణాల గురించి కానీ, భారతం గురించి కానీ, రామాయణం గురించి కానీ డైలాగ్స్ ఉంటాయి. 1.5 year నుండి ఈ కథ మీద ఫోకస్ చేస్తూ వస్తున్నాడు. అండ్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ల కాంబినేషన్లో మూవీ అంటే 100% హిట్ గ్యారంటీ. సో ఈ విషయంలో మీరు మాత్రం ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. ఏ హీరోతో ఎలా తీసినా సరే అల్లు అర్జున్తో మాత్రం త్రివిక్రమ్ చాలా బాగా తీస్తాడు. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో వీటిని చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 500 కోట్లకి పైనే ఉంటుందంట. మైథాలజీ కాన్సెప్ట్ కాబట్టి, పైగా అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా భారీగా ఉంటుంది కాబట్టి బడ్జెట్ ఎక్కువగానే అవుతుంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. అల్లు అర్జున్ అసలే మ్యూజిక్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. అందుకే అల్లు అర్జున్ సినిమాల మ్యూజిక్ అనేది సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది. అలాంటిది అల్లు అర్జున్ అనిరుద్ కాంబినేషన్లో మూవీ అంటే మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంటుంది, నో డౌట్ అందులో. ఇక ఇందులో హీరోయిన్గా బాలీవుడ్ నటి ఆలియాని అనుకుంటున్నట్టుగా బజ్ క్రియేట్ అవుతుంది. అదే కానీ నిజమైతే హైప్ మరింత పెరుగుతుంది. అండ్ అల్లు అర్జున్ రేంజ్ పుష్ప 2 తర్వాత ఆకాశాన్ని తాకింది కాబట్టి ఈ మూవీ మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ తొందరలోనే స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించిన టైటిల్ను కూడా అనౌన్స్ చేస్తారంట. 2026 సంక్రాంతికి లేదా సమ్మర్కి ఈ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది గైస్, మరి అల్లు అర్జున్ త్రివిక్రమ్ల కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? అలాగే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందో కామెంట్లో చెప్పండి భయ్యా.